మొన్న ఆగస్టు 15 లోపల ఏదైతే చేస్తామని చెప్పినరో ఆ పద్ధతుల్లో వెంటనే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఏ తేదీ లోపల వీళ్ళందరికీ మాఫీ చేస్తారో, 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళను ఏ తారీఖు లోపల మిగతా అన్ని కూడా బ్యాంకులో జమ చేయమని చెప్తున్నారో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి. ఇది రైతాంగం అందరూ కూడా అడుగుతున్నమాట. దీనికి సమాధానం చెప్పాలని వెంటనే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫీసులలో సరైన రెస్పాన్స్ రానప్పుడు, బ్యాంకులలో కావచ్చు, మీరు చెప్పిన అధికారుల వద్ద కావచ్చు రెస్పాన్స్ రానప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నారో ఆ రైతుల విషయంలో ప్రభుత్వం ఇదే పద్ధతిలో దమనకాండని కనుక చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతుల తరఫున ఎటువంటి యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉంది. దేనికైనా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ 17 లక్షల మిగిలిపోయిందని మీరు చెప్తున్నా, ఇంకా ఎక్కువనే ఉన్నారు బ్యాంక్ ప్రకారం, కానీ మీరు చెప్పిన 17 లక్షల మంది ఎవరు మేము ఉన్నామా లేవా అని చెప్పేసి రైతులు కూడా మళ్ళీ గందరగోళంలో ఉన్నారు. మా ఊర్లో అసలే రాలేదని చెప్తున్నారు ఒక్కొక్క రైతు. ఇవాళ చూసినాం మనం గట్టిగాసారి నుంచి 1200 మంది రైతులు ఉంటే సొసైటీలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు అని. అక్కడ అధికారి వాళ్ళు పోతే అసలు ఇంకా మొదలు పెట్టలేదు సొసైటీలకు అని చెప్పిండట. చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా సొసైటీలలో మేము వెళ్ళి అడిగిన చోట, సార్ మా సొసైటీలో 2000 ఉంటే 300 మందికి అయింది, 400 మందికి అయింది అని చెప్తున్నారు. మా గ్రామంలో 700 ఖాతాలు ఉంటే ఇప్పటి వరకు 150 మందికి అయింది అని చెప్తున్నారు. మొదలు పెట్టలేదు, మొదలు పెట్టడానికి వస్తాయని చెప్తున్నాడట. చెప్పడం ఏంది ఆయన సాఫ్గా మీడియాకే చెప్పిండు. అంటే ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? మంత్రుల మాటలకి పొంతన లేదు, అధికారుల మాటలకి పొంతన లేదు. రుణమాఫీని ఒక గందరగోళం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 17,13,000 మంది ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన ప్రకారం వాళ్ళ వివరాలను వెంటనే చెప్పండి. ఈ 8 లక్షల మంది ఏదైతే మీరు చెప్పిన ప్రకారం 2 లక్షల పైన రుణం తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఏ తారీఖు లోపల వాళ్ళు బ్యాంకులలో జమ చేయాలనో, ప్రభుత్వం ఏ రోజు తను ఇవ్వాల్సిన 2 లక్షలు జమ చేస్తుందో రైతాంగానికి స్పష్టతనివ్వండి. రైతాంగం వాళ్ళ వ్యవసాయం పని వదిలిపెట్టుకొని బ్యాంకుల చుట్టూ, సొసైటీల చుట్టూ, ఇతర అధికారుల చుట్టూ తిరిగి అక్కర లేకుండా ప్రభుత్వమే చర్య తీసుకోవాలని చెప్పి బాధ్యత మీ పైన ఉంది. డేట్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వెంటనే అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ముఖ్యమంత్రి చెప్పిన మాటల అబద్ధాలని, రుణమాఫీ మొత్తం చేసినమనే మాట మాట్లాడితే అది వాళ్ళకి సిగ్గుచేటైన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ రైతుల పైన పోలీసులు చేస్తున్న దమనకాండను ఆపాలని